హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల లడ్డుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి అన్నారు. తప్పులు జరిగితే శిక్షించే స్థానంలో ఉన్న చంద్రబాబు ఏకపక్షంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవడం తప్పని ఆరోపించారు. ఉద్యోగులు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడటం సరికాదన్నారు. అన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్న చంద్రబాబు ఇలా చేయటం మంచిది కాదంటున్న కందారపు మురళితో మా ప్రతినిధి విజయమూర్తి మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల శ్రీవారి ప్రసాదాలంటేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా తీసుకునేటువంటి ఒక మహాప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ప్రసాదం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెనుదుమారమే లేగుతోంది. ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరిదిద్దే స్థానంలో ఆయన ఉన్నాడు. తప్పులు జరిగితే శిక్షించే స్థానంలో ఆయన ఉన్నాడు. అట్లాంటిది ఏకపక్షంగా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే దాని ప్రభావం సమాజం మీద ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇవన్నీ తెలియకుండా మాట్లాడని చెప్పి నేను అనుకోవడం లేదు. తన ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం, లేదంటే ఆయన అనుకున్నటువంటి లక్ష్యాల సాధన కోసం ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మార్గం అనేది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన లడ్డూ తయారీలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కంటెంట్ ఉపయోగిస్తున్నారు. ఆ కారణంగానే నాణ్యత దెబ్బతినిందంటే రేపొద్దున ఈ లడ్డూని తినడానికో లేదా లడ్డూను ఒక ప్రసాదంగా స్వీకరించడానికో ఎన్ని రకాల అవాంతరాలు వస్తాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారా? ఇది సున్నితమైనటువంటి అంశం, మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఏదో మతాల మధ్య ఘర్షణగా మార్చడానికో లేకపోతే ఇంకొక సమస్యగా మార్చడానికో తోడ్పడేటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఇది ఏ రకమైనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సామాజిక కోణంలో పరిశీలన చేయకుండా ఏకపక్షంగా చేసినటువంటి వ్యాఖ్యానంగా నాకు అనిపిస్తూ ఉంది. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి తొందరపాటు మాటలు, టంగ్ స్లిప్ కావడం అనేది ఎవరికైనా సహజమైనటువంటిదే. ఈ రకంగా చేయడం అనేది మంచిది కూడా కాదు. తప్పులు నిజంగా జరిగి ఉన్నాయనుకోండి, టీటీడీలో రక్షించమని ఎవడు మాట్లాడు. తప్పులు జరిగి ఉంటే శిక్షించే స్థానంలో నువ్వు ఉన్నావు, నీకు ఆ రైట్స్ ఉన్నాయి, నీకు ఆ కెపాసిటీ ఉంది, అన్ని వ్యవస్థలు నీ చేతుల్లో ఉన్నాయి, శిక్ష వేయండి, తప్పేమి కాదు నిజంగానే తప్పు చేసుంటే. అట్లా కాకుండా ప్రత్యర్థుల మీద ప్రతీకారం తీర్చుకోవాలనో లేదంటే ప్రత్యర్థులను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని పేరు పెట్టి మీరు చేసే వ్యాఖ్యానాలు ఏమవుతుంది, సాధారణమైనటువంటి ఉద్యోగుల మీద ఆ ప్రభావం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఇది టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగుల మనోభావాలను కించపరిచే విధంగా ఆయన ప్రకటన ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కింది స్థాయి సిబ్బందిని ఆదేశించి శిక్షించేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా చాలా పెను ప్రభావం చూపిస్తుంది. తక్షణం ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ను టీటీడీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.